హలో ఫ్రెండ్స్, ఈరోజు చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. పరిసరాల శుద్ధియే స్వభావ శుద్ధి. మన గుణాలు, ప్రవర్తన మనం తినే ఆహారం మీద, మనం చేసే స్నేహాల మీద, మనం చదివే పుస్తకాల మీద ఆధారపడి ఉంటాయి. ఒక మర్రి చెట్టుపై 2 చిలక పిల్లలు ఉండేవి. ఒక బోయవాడు వలపన్ని ఆ 2 పిల్లల్ని పట్టుకొని ఒకదాన్ని గోదావరి తీరంలో ఉండే ఒక సాధువుకి, రెండవ దాన్ని ఒక సైనికుడికి అమ్మాడు. ఆ సాధువు, ఆ సైనికుడు వాటిని తమ తమ గృహాలకు తీసుకొని వెళ్ళి ఆహారము వాటికి ఇస్తూ మాటలు నేర్పుతూ పెంచసాగారు. రాముడు అని సాధువు, దుర్మకుడు అని సైనికుడు వాటికి పేర్లు పెట్టి పంజరాల్లో పెట్టారు. రాముడు చిలక ఆ సాధువు ఇంట్లో మధురమైన మాటలతో మంచి సంస్కారాన్ని నేర్చుకుంది. సాత్విక ఆహారాన్ని తిని అతిథుల్ని గౌరవించే పద్ధతుల్ని గమనించి మంచి స్వభావాన్ని అలవర్చుకొని ఇంటికి వచ్చిన వారందరినీ మంచి మాటలతో గౌరవిస్తూ సంతోషపరిచింది. దుర్ముఖుడు చిలక సైనికుడి ఇంట్లో మాట్లాడే దుష్ట వాక్యాలని వినడం వల్ల, హింసాపూరిత కార్యక్రమాలని చూస్తూ ఉండడం వల్ల రోజు రోజుకి దుష్ట సంస్కారాన్ని పొంది సైనికుడి ఇంటికి వచ్చే వారందరితోనూ పరుషమైన మాటలు మాట్లాడుతూ ఇతరులు సహించలేని పనులు చేస్తూ ఉండేది. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత అదృష్టవశాత్తు పంజరంలో నుంచి విముక్తి పొందాలని అనుకుంటున్న 2 చిలకలు ఎగిరిపోయాయి. రాముడు చిలక మామిడి చెట్టు మీద, దుర్ముఖుడు చిలక కొత్త దూరంలో మర్రి చెట్టు మీద గూడు కట్టుకొని నివసించసాగాయి. ఓసారి దారిలో వెళ్తున్న ఒక బ్రాహ్మణుడు ఎండవేడికి అలసిపోయి దుర్ముఖుడు చిలుక ఉండే మర్రి చెట్టు కిందకి విశ్రమించాడు. అతన్ని చూడగానే దుర్ముఖుడు చిలక, ఇతర పక్షులతో ఎవరో మనిషి ఇక్కడికి వచ్చాడు, వాడి శరీరాన్ని పొడిచి హింసిద్దాం రండి అంటూ గట్టిగా అరవడంతో ఆ బ్రాహ్మణుడు భయపడి పారిపోయి రాముడు చిలక ఉన్న మామిడి చెట్టు కిందకు విశ్రమించడానికి వచ్చాడు. రాముడు చిలక బ్రాహ్మణుడు విశ్రమించడాన్ని గమనించి ఇతర పక్షులన్నింటినీ పిలుస్తూ, ఎవరో అతిథి ఎండవేడిమికి అలసిపోయి విశ్రాంతి కోసం మన చెట్టు కిందకు వచ్చాడు, స్వాగతం పలికి పళ్ళను తుంచి ఆయనకు ఆహారంగా పెట్టండి, ఆ తరువాత ఆయనకు సేవ చేసి సత్కరించండి అని చెప్పింది. ఒకే తల్లికి పుట్టిన 2 పిల్లలు ప్రవర్తన ఇది. పెరిగిన పరిసరాలతో సంబంధం ఉంటుంది. ఈ కథలోని నీతి చిన్నతనంలో మంచివారి స్నేహం, సత్య ప్రవర్తన అలవాటు చేసుకుంటారో అలాంటి పిల్లలు పెద్దయిన తర్వాత కూడా మంచి సంభాషణ, మంచి బుద్ధి, మంచి ఆలోచనలతో సత్ప్రవర్తన, సద్గుణాన్ని కలిగి ఉంటారని మనకి ఈ కథ నేర్పిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడుండే పరుగుల ప్రపంచంలో మనం ప్రతి ఒక్కటి అట్రాక్ట్ అయిపోతున్నాము. మంచి వాటికి చాలా తక్కువ అట్రాక్ట్ అవుతాము ఎవరమైనా సరే, కానీ చెడ్డవాటికి తొందరగా అట్రాక్ట్ అవుతాం. కాబట్టి